అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనం కోపాన్ని ఎలా జయించాలి అని మాట్లాడుకుంటాం. అసలు కోపం అంటే ఏమిటి? కోపం మనకెందుకు వస్తుంది? కోపం వల్ల జరిగేటటువంటి విపరీతమైనటువంటి అనర్థాలు ఏమిటి? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కోపాన్ని జయిస్తే ప్రపంచాన్ని జయించినట్లుగా మన పెద్దలు చెప్పేవాళ్ళు. దీనికి ఒక చిన్న కథ నేను విన్నది మీకు చెప్తాను. ఒక రాజుగారు ప్రపంచాన్ని జయించాలనుకున్నారు. సమీపంలోని ఒక ఋషి ఆశ్రమానికి వెళ్ళి ఆ ఋషి దగ్గర నమస్కరించి నిలబడి, స్వామి, నేను ఈ ప్రపంచాన్ని జయించాలనుకుంటున్నాను, మీరు నాకు దానికి సంబంధించినటువంటి మార్గాన్ని ఉపదేశించండి అన్నాడు. అప్పుడు ఆ ఋషి రాజుతో అన్నాడు, నాయనా, నీవు ముందుగా కోపాన్ని జయించిరా, ఆ తర్వాత ప్రపంచాన్ని జయించే మార్గం నేను నీకు ఉపదేశిస్తాను అని చెప్పాడు. తర్వాత కొంతకాలం తర్వాత ఆ రాజు ఋషి దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను కోపాన్ని జయించాను, నాకు ప్రపంచాన్ని జయించే మార్గం చెప్పండి అన్నాడు. చూడు నాయనా, నేను నీకు ఏదో ఆ రోజు అలా చెప్పాను, కానీ నాకు ప్రపంచాన్ని జయించే మార్గం తెలీదు అన్నాడు. వెంటనే ఆ రాజు తన వరలోని కత్తిని తీసి, ఒక మహారాజుతోనే ఇంత అబద్ధాలు చెప్తావా, చూడు నిన్నేం చేస్తాను అని ఋషి మీదకు పోబోయాడు. అప్పుడు ఆ ఋషి నవ్వి, ఎక్కడ కోపాన్ని జయించావు నాయనా నువ్వు ప్రపంచాన్ని జయించడానికి అని అన్నాడు. రాజు తల ఉంచుకొని తిరిగి వెళ్ళిపోయాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకునేది ఏమిటి? కోపాన్ని జయించడం చాలా కష్టమని అనుకుంటుంటారు. కానీ అవగాహనపూర్వకంగా మనము కోపాన్ని అధిగమించవచ్చు. అది ఎలాగంటే, మనకు కోపం వచ్చినప్పుడు మనం దాని గురించి కొంతసేపు ప్రశాంతంగా ఎందుకు ఆ కోపం వచ్చింది అని ఆలోచించాలి. మనకు కోపం వచ్చినటువంటి ఆ పరిసరాల నుంచి మనం కాస్త దూరంగా వెళ్ళాలి. కాస్త నడకకో అలాగా వెళ్ళొస్తే మనకు కోపం తగ్గేటటువంటి అవకాశం ఉంది. కోపం శత్రువు, పరనింద, మృత్యువు, విషయ వాంఛలు, ఉరిత్రాళ్ళు అని పెద్దలు మనకు ఏనాడో చెప్పారు. మనం వీటన్నిటిని కూడా చాలా అర్థం చేసుకుని ప్రవర్తించాల్సి వచ్చే అవసరం ఉంది. మనలో కొంత శాంత స్వభావాన్ని అలవరుచుకుంటే మనకు కోపం తగ్గేటటువంటి అవకాశం ఉంది. కోపం వలన కలిగేటటువంటి అనర్థాల గురించి మనం గ్రహించాలి. వాటిల్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. కోపం వల్ల చూడండి, మనలో రక్త ప్రసరణ వేగం పెరిగిపోతుంది, ముక్కుపుటాలు అదిరిపోతాయి, కళ్ళు మిటకరిస్తాం, ఏదైనా వస్తువులను విసిరివేస్తాం, దేన్నైనా కూడా విరక్కొట్టడానికి ప్రయత్నిస్తాం. అమితమైన కోపం మనకు ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఒక్కొక్కసారి మనకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఈ అమితమైనటువంటి కోపం వల్ల కలిగే అవకాశం ఉంది. అలాగని కోపం ఉండకూడదా? ఉండొచ్చు. చిరు కోపం మనం ప్రదర్శించవచ్చు. ఎవరైనా చిన్న చిన్న తప్పులు చేస్తే చిరు కోపాన్ని ప్రదర్శించడంలో ఎలాంటి తప్పు లేదు. కోపం కన్నా కూడా క్రోధం ఉండకూడదు. చిరు కోపం ఉండొచ్చు కానీ క్రోధం ఉండకూడదు. ఎందుకంటే క్రోధం వల్ల మనం చాలా ఇబ్బందుల పాలు అవుతాం. మన పెద్దవాళ్ళు చెప్పిన మాట మనకు గుర్తుంది కదా, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. మనం కోపంగా ప్రవర్తించే కొద్దీ మనకు శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. ముక్కు మీద కోపం ముఖానికి అందం అని చెప్పారని ఎప్పుడు మనం చిరుబుర్రలాడుతూ ఉండకూడదు. అమితమైనటువంటి కోపం వల్ల మనం ప్రశాంతతని కోల్పోతాం. మనలో జీవన వికాసం కాస్త ఆగిపోతుంది. ఈ కోపం వల్ల ఎవరితోనూ సత్సంబంధాలు ఉండవు. ఎవరితోనూ సరిగా మనం కలిసి నడవలేం. కోపం వల్ల తక్కువ లాభం, ఎక్కువ నష్టం ఉంటుందని మనం గ్రహించాలి. ఆ రోజుల్లో అలక గృహాలని,
కోపగృహాలన్నీ ఉండేటివి. తమ కోపాన్ని తగ్గించుకోవడానికి ఆ గృహంలోకి వెళ్ళి వాళ్ళు తగ్గించుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి వస్తువులను దానికని తయారు చేసుకున్నటువంటి వస్తువులను విసిరికొట్టడం, తర్వాత అక్కడ ఉండేటటువంటి తిండ్లు అన్నీ లాగి ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించడం మన పూర్వీకులు చేసేవారట. అలాగని ఇప్పుడు మనం కోపగృహాలని తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం కోపాన్ని ఎలా అదుపు చేసుకోవాలి అని తెలుసుకుంటే చాలు. కోపం వచ్చినప్పుడు మనం ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే చాలు. కాస్త మౌనాన్ని పాటిస్తే కోపం తగ్గేంత వరకు మనకు ఈ రిలేషన్‌షిప్‌లో సమస్యలు రాకుండా ఉంటాయి.